హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ మై హార్ట్ బీట్. అండ్ ఒక విషయం చెప్పాలనుకున్నాను. నేను ఈరోజు నుంచి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను, సో దట్ అందరికీ బాగా అర్థమవుతుందని నా ఉద్దేశం. సో కోఆపరేట్ చేయండి. నేను ఈరోజు నుంచి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీలైనప్పుడంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్తో పాటుగా తెలుగులో కూడా చెప్తాను, సో దట్ అందరికీ బాగా అర్థమవుతుంది అని నా ఉద్దేశం. సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకుముందు ఇంటిగ్రల్స్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో సబ్స్టిట్యూషన్, ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ ఎలా చేయాలి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎలా చేయాలి, అండ్ ఇంకా ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి, ఇవన్నీ చూసినాం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ స్టార్ట్ చేసుకున్నాం. దాంట్లో టైప్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టైప్ 1 ఏమంటే, టైప్ 1లో మనం క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్, క్వాడ్రాటిక్ పాలినామియల్స్ కనిపించినప్పుడు, అంటే ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూసాం. ఈరోజు ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన లీనియర్ పాలినామియల్స్ ఉంటే ఎలా చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో తెలుసుకోవడానికి అందరూ రెడీనా? నేనైతే రెడీగా ఉన్నాను. స్టార్ట్ చేద్దామా? ఇంకా ఓకే, స్టార్ట్ చేద్దాం. సో లీనియర్ పాలినామియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు తెలుసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, దట్ ఈస్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఇందులో ఇంటిగ్రల్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో టైప్ 1 ఆల్రెడీ మనం చూసేసాం. ఈరోజు టైప్ 2 గురించి తెలుసుకుందాం. సో లెట్ us learn about type 2 in our today's class. So how a polynomial, how the question will be in type 2, how can we identify that a question, అంటే ఆ క్వశ్చన్ ని చూడగానే yes ఇది టైప్ 2 అని ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఈరోజు చూద్దాం. సో ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, how the question appears means ఇంటిగ్రల్ dx by a plus b sin x, ఇలా అయినా ఉండొచ్చు. ఇఫ్ నాట్ ఇంటిగ్రల్ dx by a plus b cos x, ఓకే, ఇలా అయినా ఉండొచ్చు. ఇఫ్ నాట్ ఇంటిగ్రల్ dx by a sin x plus b cos x plus c, అంటే sin x cos x రెండు కలిసి కూడా ఉండొచ్చు. either a plus b sin x or a plus b cos x or a sin x plus b cos x plus c. it may be any of the form, అంటే ఈ మూడిట్లో ఏ విధమైన క్వశ్చన్ అయినా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు మనం ఏమని తెలుసుకోవాలంటే అది ఏ దానికి సంబంధించిన క్వశ్చన్, టైప్ 2 కి సంబంధించిన క్వశ్చన్. అర్థమైందా? సో ఇలా టైప్ 2 కి సంబంధించిన క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, కన్వర్ట్ sin or cos x in terms of half of the tangent, half of its tangent, and tangent value, okay, tangent value అంటే tangent విలువకు సమానమైన sin x or cos x లోకి కన్వర్ట్ చేసుకొని put tan x by 2 is equal to t. ఈ మాత్రం మనం గుర్తుపెట్టుకొని ఇది యూస్ చేసినామంటే ఇంకా మనం ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. మీన్స్ if we know this logic and we apply this logic, then we'll definitely solve that problem. Clear? So now let us see how to do this problem in type 2. okay, so ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం ఎలా చేయాలి టైప్ 2 ప్రాబ్లం. దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను నేను. ఓకే, సో టైప్ 2 కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ dx by 5 plus 4 cos x. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రల్ dx by 5 plus 4 cos x
ఎస్, ఇది చూడగానే లీనియర్ పాలినామియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాజ్ అని తెలిసిపోతుంది కదా మనకి. ఎస్, అంటే ఇది టైప్ 2 అని వెంటనే అర్థమైపోతుంది కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం ఫాలో కావాలి, నేను ఇందాక చెప్పిన లాజిక్ ఫాలో కావాలన్నమాట. ఆ లాజిక్ ఏంటంటే సైన్ ని సైన్ ఆర్ ఇచ్చిన సైన్ ఆర్ కాస్ ని tan లో కన్వర్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇచ్చిన సైన్ ని దేంట్లో కన్వర్ట్, ఇచ్చిన సైన్ ఆర్ కాస్ ని దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి, tan లో కన్వర్ట్ చేసుకోవాలి. కానీ మనకు ఫార్ములాస్ తెలుసున్నా కదా. ఫార్ములాస్ ఏంటి? వాట్ ఆర్ దోస్ ఫార్ములాస్? sin x is equal to 2 tan x by 2 by 1 minus tan square x by 2. ఓకే, sin x కి సంబంధించిన ఫార్ములా ఏమి? tan x by 2 లో 2 tan x by 2 by 1 minus tan square x by 2 అనే ఫార్ములా యూజ్ చేయాలి. ఎప్పుడు? sin x అనేది క్వశ్చన్ లో కనిపించినప్పుడు. ఇక్కడ మనకి ఏం కనపడుతుంది? cos x. సో cos x కి సంబంధించిన ఫార్ములా ఏమి? cos x is equal to 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం. ఓకే, ఈ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయాలి? నేను ఇక్కడ cos x ప్లేస్ లో ఏం యూజ్ చేయాలి? 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2 యూజ్ చేసుకోవాలన్నమాట. మీన్స్ I have to use in the place of cos x 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2 have to substitute in the place of cos x. So this is equal to integral. So now the same ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సో 5 plus 4. సో cos x ప్లేస్ లో ఏం రాయాలి నేను? 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2 రాసుకోవాలి నేను. ఇదే కదా నేను రాయాల్సింది. సో అలా రాసిన తర్వాత నా ఈక్వేషన్ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు LCM తీసుకోవాలి. సో వాట్ ఈస్ ద డినామినేటర్ హియర్? డినామినేటర్ ఏముంది ఇక్కడ? 1 plus tan square x by 2. సో ఇక్కడ 1 plus tan square x by 2 ని ఇక్కడ 5 తో మల్టిప్లై చేయాలి. అది LCM ప్రాసెస్ అన్నమాట. dx by, సో ఇక్కడ 5 ని 1 plus tan square x by 2 తో మల్టిప్లై చేసి 4 తో మళ్ళీ 1 minus tan square x by 2 కూడా మల్టిప్లై, ఇది అట్లనే మల్టిప్లై చేసి న్యూమరేటర్ ని ఈ డినామినేటర్స్ డినామినేటర్ ఏమైతుంది అంటే న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఈ 1 plus tan square x by 2 ఎక్కడికి వస్తుంది? న్యూమరేటర్ లోకి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? మీన్స్ ఫస్ట్ ఇఫ్ వి టేక్ ద LCM of 1 plus tan square, here the LCM is 1 plus tan square x by 2, right? So that LCM will be multiplied by 5 here. Afterwards 4 will be multiplied by the numerator and denominator becomes numerator. So this 1 plus tan square x by 2, the denominator will be transferred to the numerator. Understood? So now ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటెగ్రల్. సో ఫార్ములా 1 plus tan square theta. ఫార్ములా ఏం మనకి? secant square theta minus tan square theta is equal to 1. ఇది ఒక ఇంపార్టెంట్ ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ యూజ్ చేసి ఇప్పుడు మనం 1 plus tan square theta వాల్యూ కనుక్కోవాలి. సో secant square theta is equal to, ఈ మైనస్ అవుతారు పోతే ఏమైతుంది? ప్లస్. సో 1 plus tan square theta. సో ఇక్కడ theta ప్లస్ ఏముంది మనకి? x by 2. సో ఇక్కడ 1 plus tan square x by 2 ఏమైతుంది? secant square x by 2 అవుతుంది. అంతే కదా? సో secant square x by 2 by, సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. 5 into tan square x plus 4 into tan square x, సారీ minus 4 into tan square x ఏమైతుంది? జస్ట్ 5 minus 4 1. సో tan square x by 2, 5 into 1 5 plus 4 into 1 4. అంతే కదా? 5 plus 4 ఏమవుతుంది? 9. ఇక్కడ ఏమొస్తుంది? dx. ఇక్కడ వరకు అందరికి అర్థమైనట్టేనా? ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఒక సబ్స్టిట్యూషన్ చేయాలి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఫస్ట్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? పుట్ x tan x by 2 is equal to t. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. సో పుట్ tan x by 2 is equal to t. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ tan x by 2 చేస్తే ఏమొస్తుంది మనకి? secant square x by 2, సారీ x by 2 కూడా చైన్ రూల్ లో సబ్స్టిట్యూట్ చేయాలి కదా. చైన్ రూల్ లో డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ tan x డిఫరెన్షియేషన్ secant square x, ఇక్కడ x by 2 డిఫరెన్షియేట్ ఏమొస్తుంది? 1 by 2. సో ఇక్కడ ఏమొస్తుంది? dx is equal to dt. ఓకే, సో దీని నుంచి secant square x by 2 dx వాల్యూ ఏమవుతుంది? ఈ by 2 ఇతరకు వస్తే into 2 అవుతుంది కదా. సో 2 dt. సో ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి నేను? secant square x by 2 dx బదులు 2 dt. సో ఇంటెగ్రల్ 2 dt by, సో tan x by 2 వాల్యూ ఇస్ t. సో ఇక్కడ వాల్యూ
సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. tan స్క్వేర్ x బై 2 అంటే ఏమొస్తుంది t స్క్వేర్ ప్లస్ 9. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 బయటకు వచ్చేస్తుంది ఇంటెగ్రల్ dt బై t స్క్వేర్ ప్లస్ 9 ని 3 స్క్వేర్ రాసుకొచ్చేసి చూడండి, 3 into 3 is 9 కదా. సో 3 స్క్వేర్ is equal to 9 అని రాయొచ్చు కదా. సో 9 బదులు ఏం రాయొచ్చు నేను ఇక్కడ 3 స్క్వేర్. ఓకే, ఇక్కడ వరకు అందరికి అర్థమైందేనా? నెక్స్ట్ స్టెప్ లో ఫార్ములా యూస్ చేయాలి. ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది? ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుందంటే dx ఏమవుతుందంటే 1 బై ఏ tan ఇన్వర్స్ x బై ఏ అవుతుంది అన్నమాట. ఓకే, ఫార్ములా ఏమి? ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ dx is equal to 1 బై ఏ tan ఇన్వర్స్ x బై ఏ. ఓకే, అదే ఫార్ములా ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ x ప్లేస్ లో ఏముంది? t. a ప్లేస్ లో ఏముంది? 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆల్రెడీ 2 బయట ఉంది కదా, 2 బై 3 బయట రాసేసుకోవచ్చు. 1 బై 3 ని 2 బై 3 గా tan ఇన్వర్స్ ఆఫ్, సో x ప్లేస్ లో ఏముంది నాకు? t బై 3 ప్లస్ c. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 బై 3 tan ఇన్వర్స్ ఆఫ్ t ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇప్పుడు? tan x బై 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. tan x బై 2 బై 3 ప్లస్ c. ఇది tan కి సంబంధించిన వాల్యూ, ఇది 3. మళ్ళీ మల్టిప్లై చేసి 6 రాయకూడదు, ఇది ఇట్లానే పెట్టేసి ఇదే ఆన్సర్ గా రాయాలి. అందరికి అర్థమైందా? ఎస్. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్, లీనియర్ పాలినామియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ కనిపించినప్పుడు ఎలా చేయాలి అంటే టైప్ 2 కు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ కనిపించినా కూడా మీరు ఇదే లాజిక్ యూజ్ చేసుకొని ఇదే విధంగా సాల్వ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో కొన్ని చోట్ల ఫార్ములాస్ చేంజ్ అవ్వచ్చు మధ్య మధ్యలో, కానీ లాజిక్ మాత్రం సేమ్. ఐ హోప్ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ వాట్ ఐ హావ్ టాట్ టుడే. అండ్ నిజంగా ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇఫ్ నాట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోమని ఇన్ఫార్మ్ చేయండి. నేను నిజంగా బాగా టీచ్ చేస్తున్నానని మీరు అనుకుంటే కోఆపరేట్ చేయండి. అండ్ ఐ హోప్ మీరు ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తానని అనుకుంటున్నాను. సో దట్స్ మై టాపిక్ ఫర్ టుడే. Signing off. Take care. Bye.